సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. గొర్రె శ్రీనివాసులు సార్, బీజేపీ కన్వీనర్ ప్రొద్దుటూరు. సార్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉండే హెల్త్ సెంటర్ దగ్గర ఉన్నాం మేము భారతీయ జనతా పార్టీ తరఫున. ఈ హెల్త్ సెంటర్ కు వైసీపీ రంగులు వేసి ఉన్నారు ఒకటి, రెండవది డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రం అని రాసుకున్నారు. ఇది అర్బన్ హెల్త్ కేర్ సెంటర్. ఇది అయితే కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం జరిగింది, రన్నింగ్ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతూ ఉంది. ఇక్కడ మీరేమో వీళ్ళు లోకల్ ఎంప్లాయీస్ని అడిగితే మాకు తెలియదు సార్, మేము కంప్లైంట్ చేసినాము కానీ వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు చర్యలు తీసుకోలేదు, అది మార్పులు చేయించలేదు అని అడుగుతా ఉన్నారు. మరి ఎట్లా మీరు? ఆయన కమిషనర్ గారేమో ట్రాన్స్ఫర్ అయిపోయినా నేను అంతా మునిరత్నమే చూసుకోండి అని చెప్తా ఉన్నాడు. నిజమే, మరి కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ అయినారంట కదా. సార్ ఈ రోజు నిన్న రాత్రి ఆర్డర్లు వచ్చినాయి, ఇంకా కావలేదు, జెండా లేదు, వేరే ఆయన వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. అయినా ఓవర్ నైట్ లో జరిగింది. రాత్రి జరిగి ఉంటే నాకు ఇన్ఛార్జ్ ఏదైనా ఇస్తుంటే అప్పుడు అడిగితే ఒక అర్థం ఉంది సార్. వాళ్ళు ఎవరో ఏమని చెప్పేస్తారని కాదు సార్, నాది కంప్లైంట్ సెక్షన్ సార్. నేనైతే కమిషనర్ గారికి ఇప్పుడు కన్వే చేస్తాను సార్ మెసేజ్ ని. ఓకే సార్, దాని మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి. ఇంకా ఎలక్షన్ కూడా వస్తే మేము కంప్లైంట్ చేసేస్తాం దానిపైన మళ్ళీ. సార్ మనది ఏదైనా సబ్జెక్ట్ ఉంటే నేను దగ్గరుండి చేస్తాను సార్. మన సబ్జెక్ట్ ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. కడప జిల్లాలో ప్రత్యేకించి జరుగుతున్న దారుణాలు, అన్యాయాలు. ప్రొద్దుటూరు పట్టణంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉండబడిన అర్బన్ హెల్త్ కేర్ సెంటరు. ఈ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ బిల్డింగ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులు, బిల్డింగ్లో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు, ఇక్కడ వైద్యం చేయించుకునే పేషెంట్లకు ఇచ్చే మొత్తం మందులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు. కానీ సంబంధం లేకుండా, ఏమాత్రం అవకాశం లేకపోయినా అసందర్భంగా రంగులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేసినారు ప్రభుత్వ బిల్డింగ్కు, అది కేంద్ర ప్రభుత్వ బిల్డింగ్కు. రెండవది, దీని పూర్తి పేరు వచ్చేసి అర్బన్ హెల్త్ కేర్ సెంటర్. అయితే ఎక్కడే కానీ డాక్టర్ వైఎస్ఆర్ అనేది సంబంధమే లేదు. డాక్టర్ వైఎస్ఆర్ అనే పదాన్ని జోడించి డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ అని చెప్పేసి దీనిపైన టైటిల్ రాసినారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నా, ఇప్పటికీ ₹1 నువ్వు తీసుకునే జీతభత్యాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటివే. నువ్వు చేసిన డెవలప్మెంట్ అని చెప్పి ప్రజలందరి దగ్గర మీడియాలో ఊదరు కొడతానావు కదా. ఇది మీ దరిద్రమైన ప్రభుత్వ పరిపాలన. చేతకాని ప్రభుత్వము, చేవలేని ప్రభుత్వము. ఏమాత్రము బొట్టు పని చేయకపోయినా కూడా పబ్లిసిటీ మాత్రం మీరే చేసుకోవాలా. రాజ్యాంగ ధర్మం ప్రకారము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాష్ట్రానికి పంపిస్తే ఆ నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినందుకు గాను మీ పేరు వేసుకోవడము, మీ పార్టీ రంగులు వేసుకోవడము, పైగా నువ్వు వచ్చి ఊదరగొట్టే ఉపన్యాసాలు. మేము ఇంత అభివృద్ధి చేసినాం, అంత అభివృద్ధి చేసినాం, ప్రతిపక్షాలు గుర్తించడంలా, బీజేపీ వాళ్ళు గుర్తించడంలా దండిగా మాటలు మాట్లాడతారని. రమ్మని పిలిస్తే రావు, నీ అభివృద్ధి ఏందో చూస్తామంటే. చేతగాని చేవలేని మాటలన్నీ దయచేసి మానుకొని వాస్తవ ప్రపంచంలోకి నువ్వు ముందురా, తర్వాత ప్రజలకు తెలియజెప్పు. రానున్న ఎలక్షన్స్లో మాత్రం ఎన్ని ఎండగడతాం, రోడ్ల మీద తిప్పుతాం నిన్ను. భారతీయ జనతా పార్టీ అంటే ఊరికి ఆశామాసి కాదు, ప్రతి గడపకు నువ్వు తిరగాల్సి వస్తుంది నిజం చెప్పడానికి. ఆ పరిస్థితి తీసుకొస్తాం. ఈ సందర్భంగా మీకు హెచ్చరిక. ఇది ఇంతవరకు విజ్ఞప్తులే, ఈ రోజు నుంచి హెచ్చరికలు మొదలవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.